ఈ రోజున ఇంకొక మా భాగ్యం అనే చెప్తాను ఈ రోజున. ఎందుకంటే మనం ఎన్నో మందిరాలకు వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు దేవుడికి హుండీలో వేసినా కూడా పూజారికి కూడా వేస్తారు. పూజారి లేనిదే మనకి అక్కడ ధూపదీప నైవేద్యాలు దేవుడికి పెట్టరు. అయితే సంకీర్తన కూడా నామం అనుకో సంకీర్తన అనుకో అది కూడా మనం భగవంతుడికి సమర్పించే ఒక పూజ. అది ఒక సేవ, ఒక పూజ, లేదా ఒక ఆరాధన ఏదనుకున్నా అది. దానికి ఒక సంకీర్తన పరులకి హుషారు కల్పించాలన్నా, సంకీర్తన పరులు ఒక ఆనందం కలగాలన్నా, లేదా పార్టిసిపెంట్స్ కూడా ఆనందం కలగాలన్నా వాళ్ళందరూ ఇప్పుడు మా మిస్సెస్ తను ఈ మధ్య తను శంఖం ముద్ర నేర్చుకుంది. చక్కగా ఎవరైనా ఊరికే మాత్రం శంఖం ముద్రేసుకు వచ్చి ఎందుకు అంటే ఆ హుషారు రావాలి. ఆ హుషారు రాకపోతే రాదు. సో ఆ హుషారు కలిగించేటువంటి కళాకారులు ముఖ్యంగా తబలిస్టులు, డోలకిస్టులు. వాళ్ళు లేదే మీకు ఎటువంటి కార్యక్రమం కూడా రక్తి కట్టదు. సో అలాంటి వాళ్ళని మనం పక్కన పెట్టకూడదు. అలాంటి వాళ్ళని కూడా గౌరవించుకునేటటువంటి మాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రోజున మా అబ్బాయి వాళ్ళని గౌరవించాలని చిన్న షాల్ తోటి మీరు తీసుకోవాలి. నాకు వద్దన్నా అని చెప్పకూడదు. ఆయన నాగేశ్వరరావు మీ పేరు? శ్రీనివాస్. గుడివాడ నుంచి వచ్చాడు. చక్కగా చెప్తాడు, చక్కగా వాయిస్తాడు ఆయన. అంటే 90 వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎల్లప్ప గారు నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎల్లప్ప గారికి ఆయన వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనవల దాకా అందరికీ కూడా అన్ని విద్యలు నేర్పించాడు ఆయన. వీళ్ళు ఒకళ్ళు వెళ్తే చాలు వాళ్ళు అనుకోండి, కానీ మీకు తయాహం కూడా చేసేయగలరు వాళ్ళు. అలా ఉంటుంది వాళ్ళ బ్యాచ్ మొత్తం. కరోనా టైంలో కూడా సప్తా చేశారు వాళ్ళ ఇంట్లో ఏకాదశి వచ్చిందంటే తెల్లవారుజామున 5 నుంచి మర్నాడు పొద్దున 5 వరకు వాళ్ళకి సంగీతం చేస్తారు. అలాంటి దాంట్లో కళాకారులు వాళ్ళ కుటుంబం. అలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం కూడా మా అదృష్టం. వాళ్ళు అంతే కదా, వాళ్ళ మనవలు, కూతుళ్ళు, గోడలు అందరూ వచ్చారంటే ఒక 10-15 మంది వస్తారు. వాళ్ళు వచ్చారంటే మంచి ఆ గ్రూప్ని అసలు మనం ఊహించాలి. అంటే ఏ కుటుంబాన్ని కూడా చూడాలంటే అంతమంది ఒకేసారి రావడం అనేది. అందరూ కళాకారులే, అందరూ చక్కగా తబలా వేస్తారు. ఆడిబలం తెలిసిన వాళ్ళు. అలాగే ఆయన కూడా మన శ్రీనివాస్ గారు కూడా ఎంతో చక్కగా మన బందర్ సప్తాహంలో ప్రయాణం ప్రయాణంలో ఆయన చూసి ఎంత బాగా వాయిస్తున్నాడు ఆయన. మరి నాకేంటంటే మా అమ్మకి సంగీతం అంటే ఎంత పిచ్చేవారికి. అలాగే బాబు గారు అని ఉన్నారు బందర్లో, ఆయన ముస్లిం. ఆయన మన మందిరంలోకి రావడానికి భయపడేవాడు. మా అమ్మ తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టించి మందిరంలో డోలకు వాయించింది. అప్పటి నుంచి మా అమ్మ అంటే చాలా ఇష్టం ఆయనకి. వచ్చి మందిరం అమ్మ సునందమ్మ గారు వచ్చారంటే నేను వస్తానని చెప్పి జనరల్గా రాదు పాప, వాళ్ళు టెంపుల్స్లోకి దొరకని రాదు, అడుగు పెట్టరు. అలాంటిది ఆయన వచ్చిన ఆయన గత 15 ఏళ్ళగా ఆయనకి మా ఇంటికి వచ్చి చేస్తున్నాడు. ఆయన ఒక 5 ఏళ్ల నుంచి నేను ఒక పెద్దవాడు అయిపోయాడు. అప్పటికే 8 years అయింది. సో ఆయన మన ఇంట్లో ఎప్పుడు కూడా మిస్ కాడు, అంత మంచి డెవలప్ వాయిస్తాడు. అతను ఇప్పుడు గోల్డ్ సిస్టమ్ తయారు చేశారు. సో వాళ్ళందరూ కూడా బందర్లో వాళ్ళు వాయిస్తూ ఉంటారు. బందరు మన మందిర వెనకాల వాళ్ళు ఇల్లు కూడా.
సో అలాగే వీళ్ళని చూసి నాకు అనిపిస్తున్నట్టు కొత్త కొత్త వాళ్ళు లాస్ట్ టైం ఒక ఆయన శ్రీనివాసం కోసం వచ్చాడు. దాంట్లో ఓపెనింగ్ మాత్రం ఆయనే చేశాడు అక్కడ ఆన్లైన్ ఫోన్లోనే పాపం ఆయనే చేశాడు. చేసి సంతోషించాడు కాసేపు. వాళ్ళ ఆవిడ కొంచెం బాగాలేదు, వేస్తే కలిసి తిరిగిపోతున్నాయి, వదిలిపెట్టి రాలేని అన్నయ్య అన్నది వచ్చి రావుతుంది. సో ఇలాగ అంటే జనం చూస్తుంటే మనకేంటంటే మనకు కూడా వయసు పెరిగిపోతుంది, యంగ్స్టర్స్ రావటం లేదు, మనం అనుకుంటున్నాం రావాలని. సో యంగ్స్టర్స్ ఎలా వస్తారు ఏంటనేది మన యంగ్స్టర్స్ రావాలని ఆయన ప్రార్థిస్తాం. మనం చేయగలిగింది ఏంటి ఆయనే చేసుకోవాలి. ప్రతి ఆయన ఎలా ఎన్నుకుంటాడో ఎలా తెచ్చుకుంటాడో ఆయన ఇష్టం. మనం తీసుకొని ఇంట్రడ్యూస్ చేయడం ఇంకా రాను అని చెప్తున్నా. ఇంకా నెంబర్ ఆఫ్ కుర్చీలు పెరిగిపోతున్నాయి తప్ప కింద కూర్చుని. సో జై కుసుమారా. మన మందర్ మందిరానికి ప్రెసిడెంట్ సెక్రటరీ గారు ఏది గారు తప్ప వర్ధనమ్మ గారు. సో అందరికి తప్ప అందరూ యంగ్స్టర్స్ చక్కగా చేస్తున్నారు సేవా కార్యక్రమాలన్నీ. ఎంతో మందిని వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. అందరూ అక్కలు అన్నయ్యలందరికీ కూడా చక్కగా నేర్పించడం, ఒక క్రమశిక్షణతో వెళ్తున్నారు ఆ మందరి మందిలో. నాకు చాలా నచ్చుతున్నారు. సో అలాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే మా వినత గారు ఈ మధ్యనే వాళ్ళ కాలం చేశారు. వాళ్ళ అమ్మాయి లీలా కుమారి అని, అంటే మా ఆవిడకి కజిన్ సిస్టర్. తను మందరి మందిరాని కోసం అని చెప్పి ఒక 25,000 డొనేషన్ ఇస్తాను. సో దీన్ని చక్కగా బాబా సేవ కోసం వాడి ఇదంతా కూడా అందరూ కూడా ఇంకా చాలా మందికి తీసుకురావాలి. చక్కగా సేవలో ఏ రోజు రాకుండా బాగా అన్నట్టు వాళ్ళ పూల అలంకరణ అయితే అసలు చెప్పక్కర్లా. అంటే నేను చేస్తాను చాలా జై కుసుమారా. భోజనాలు